ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సాక్షాత్తు ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలకు క్షేత్రపాలకుడు ఎవరో మీకు తెలుసా? ఆ పరమేశ్వరుడు రుద్రుడిగా ఒక నడిచే శిలారూపంలో ఈ క్షేత్రాన్ని పాలించేవాడు. అందరికీ నమస్కారం అండి. నేను సప్త శనివార వ్రతం పూర్తి చేసుకున్న తర్వాత ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్ళానని చెప్పి మీ అందరికీ తెలిసిన విషయం కదా. సో లాస్ట్ వీడియోలో నేను తిరుమలకి ఎలా వెళ్ళానో నా దర్శనం ఎక్స్పీరియన్స్ గురించి మొత్తం మీతో షేర్ చేసుకున్నాను. అలాగే ఆ వీడియోలో లాస్ట్లో చివరిలో మీకు చెప్పాను అనమాట. మేము ఆ స్వామివారి దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత మేము పాండవ తీర్థానికి అలాగే ఆకాశగంగకు వెళ్ళామని చెప్పి. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ క్షేత్రానికి శివుడికి ఒక అనుబంధం ఉందని చెప్పి నేను మీకు చెప్పాను కదా. సో మీకు ఈరోజు వీడియోలో మేము వెళ్ళిన పాండవ తీర్థానికి అలాగే ఆ తీర్థం యొక్క విశిష్టతను మీతో షేర్ చేసుకుంటాను. సో మేము దర్శనం పూర్తి అయిపోయిన తర్వాత ఇలాగా పాండవ తీర్థానికి వెళ్ళడానికైతే ఇలా వెళ్తూ ఉన్నాం అనమాట. సో ఈ పాండవ తీర్థం ఎక్కడొస్తుందంటే ఎగ్జాక్ట్గా మీరు చాలామంది తిరుమల వచ్చినప్పుడు పాప వినాశనం ఆకాశగంగకి వెళ్ళుంటారనమాట. సో ఆ పాప వినాశనం ఆకాశగంగకి వెళ్ళేటప్పుడు గోగర్భ డ్యామ్ వస్తుంది. ఆ డ్యామ్కి పక్కనే మీరు ఒక వే ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇలా ఆ బ్రిడ్జ్ మీద నుంచి గోగర్భ డ్యామ్ బ్రిడ్జ్ మీద నుంచి ఇలా వెళ్ళారంటే మీరు స్ట్రైట్గా పాప వినాశనంకి అలాగే ఆకాశగంగా ఇంకా చాలా తీర్థాలు ఉన్నాయి, అక్కడికి వెళ్తారు. సో ఇక్కడ రైట్ సైడ్లో ఒక బోర్డు వస్తుంది అనమాట ఆ బ్రిడ్జ్ మీద. అక్కడ కింద రాసుంటారు పాండవ తీర్థం అని రాసుంటారు. సో ఇది ఆ రోడ్. ఇక్కడ మీరు ముందుకు వెళ్ళారంటే చాలా మఠాలు ఉంటాయన్నమాట. చాలా మందికి ఐడియా ఉంటుంది స్టే చేసిన వాళ్ళకి. సో ఇక్కడ ఈ మఠం నుంచి అలా ముందుకు వెళ్ళారంటే పాండవ తీర్థం అని చివర్లో ఉంటుందన్నమాట. ఇది ఎగ్జాక్ట్గా మీరు పాప వినాశనం అలాగే ఆకాశగంగకి వెళ్ళే దారిలో మీరు రైట్ సైడ్ వస్తుంది ఈ రూట్. కరెక్ట్గా ఆ బ్రిడ్జ్ మీద ఇదోండి, ఇదే ఆ గోగర్భ డ్యామ్ అనమాట. ఈ డ్యామ్కి మీరు వెళ్ళేటప్పుడు బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్కి రైట్ సైడ్లోనే కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఈసారి మీరు తప్పకుండా తిరుమల వచ్చినప్పుడు ఈ పాండవ తీర్థానికి వెళ్ళండి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఈ ప్లేస్ చాలా ప్రశాంతంగా కామ్గా ఒక తెలియని వైబ్ అండ్ ప్రశాంతత ఉంటుంది ఈ ప్లేస్లో. సో ఇలాగొచ్చారంటే మీకు ఇక్కడ డెడ్ ఎండ్ లా కనిపిస్తుంది అనమాట. లెఫ్ట్ సైడ్ మఠాలన్నీ ఉంటాయి. నేను షూట్ చేయడం మర్చిపోయాను, డైరెక్ట్గా మేము బండిలో వచ్చేసాం. సో ఇలాగా ఈ చివరికి వచ్చిన తర్వాత ఇలాగ మీకు మెట్లు కనిపిస్తాయి. ఈ మెట్లు దిగుతూ అలా వెళ్ళారంటే అక్కడ ఉంటుంది అనమాట పాండవ తీర్థం. అసలు ఎంత అద్భుతమైన ప్లేస్ అంటే ఇది నేను చెప్పలేను. మీరు ఖచ్చితంగా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప మీరు అది మాటల్లో చెప్పలేనిదన్నమాట ఎక్స్పీరియన్స్. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఈ ప్లేస్ అంత ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఈసారి వచ్చినప్పుడు మాత్రం విజిట్ చేయండి. నేను మీ ఎగ్జాక్ట్ లొకేషన్ అంతా మీకు చెప్పాను కదా. ఇలా పాప వినాశనం ఆకాశగంగకి వెళ్ళేటప్పుడు ఆ బ్రిడ్జ్ మీద రైట్ సైడ్ వస్తుందన్నమాట. ఇలా ఈ తిరుమలకి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే క్షేత్రపాలకుడు. మీరు ఖచ్చితంగా ఈసారి దర్శనంకి వెళ్ళేటప్పుడు కరెక్ట్గా ధ్వజస్తంభం దగ్గర కుడివైపున చూస్తే కన ఒక చిన్న శిలారూపంలో ఉంటుందన్నమాట. అక్కడ ఒక చిన్న శిల ఉంటుంది, ఇప్పటికే ఉంది. మన తిరుమల దర్శనంకి వెళ్ళేటప్పుడు అలా ధ్వజస్తంభం దగ్గర మనం ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి ఏ దర్శనంకి వెళ్ళినా, ఫ్రీ దర్శనంకి ఎటు వెళ్ళినా సరే, ఇలా ధ్వజస్తంభం పక్క నుంచి మనం వెళ్ళేటప్పుడు కరెక్ట్గా మనం ఇటు స్వామివారికి ఎదురుగా నిల్చున్నట్టుగా ధ్వజస్తంభంకి దగ్గర నిల్చుంటే ఆ ధ్వజస్తంభంకి కుడివైపున చివర్లో మూలలో ఇలా ఫుల్ గేట్స్ అన్ని వేసేసి ఉంటారనమాట చుట్టూ ఆ ధ్వజస్తంభంకి. ఆ గేట్స్ చివర్లో ఉంటుందన్నమాట. అక్కడ మీరు చూస్తే ఇప్పటికి కూడా సాక్షాత్తు ఆ శిలారూపంలో పరమేశ్వరుడు అక్కడ క్షేత్రానికి పాలకుడుగా ఉంటారనమాట. ఒకప్పుడు ఓ పెద్ద శిలారూపంలో సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్న తిరుమల క్షేత్రాన్ని పాలిస్తూ ఒక పెద్ద శిలారూపంలో గుడి చుట్టూ తిరుగుతూ అక్కడే ఉండేదని చెప్పేసి విశ్వాసం. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ పెద్ద శిలారూపాన్ని, అంటే ఆ పరమేశ్వర స్వరూపమైన క్షేత్రపాలకుడిగా ఉన్న ఆ శిలారూపాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చి పెట్టారనమాట. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు విశేషంగా ఇక్కడ ఇదోండి ఈ రుద్రుడికి వచ్చేసి అభిషేకం చేస్తారనమాట. నేను ఇందాక చెప్పిన ఆ పరమేశ్వరుడు రుద్రుడిగా శిలారూపంలో ఈ క్షేత్రాన్ని పాలిస్తూ ఉండేవాడని చెప్పాను కదా. సో అదే ఈ శిల అన్నమాట. సాక్షాత్తు శివస్వరూపంగా భావిస్తారు. ఈ శిల గుడి ఆవరణలో ఒకప్పుడు ఉండేదంట. ఆ తరువాత ఇక్కడికి ఈ పాండవ తీర్థానికి షిఫ్ట్ చేశారు ఈ శిలని. ఈ ఈ ఈ తీర్థానికి పాండవ తీర్థం అని ఎందుకు పేరు వచ్చిందంటే
కురుక్షేత్ర యుద్ధంలో చాలా మంది మరణించారు. పాండవులు విజయం పొందారు. అలాగే కౌరవులు ఓడిపోయారు. ఆ విషయం మనకు తెలిసిందే గదా! సో, పాండవులు యుద్ధం జేసిన తర్వాత అందులో ఆ యుద్ధంలో చాలామంది బ్రాహ్మణులు గూడా చనిపోయి ఉంటారనమాట. సో, ఆ బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడికొచ్చి ఈ తీర్థంలో తపస్సు చేశారనమాట పాండవులు. తపస్సు చేసినప్పుడు వీళ్ళు ఒక సంకల్పం అనుకున్నారనమాట పాండవులు. ఏంటంటే గోదానం చేయాలి అని చెప్పి బ్రాహ్మణులకి అనుకున్నారు. కానీ బ్రాహ్మణులు ఎవ్వరూ లేకపోయేసరికి సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్మ ఒక వృద్ధుడి బ్రాహ్మణ రూపంలో ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ ఈ తీర్థంకొచ్చి పాండవుల దగ్గర నుంచి ఆ దానాన్ని స్వీకరించి వాళ్ళకి ముక్తిని ప్రసాదిస్తారనమాట. సో, అందుకే ఈ క్షేత్రానికి పాండవ తీర్థం అని పేరొచ్చిందనమాట. ఈ తీర్థంలోనే ఆ పాండవులు స్నానం ఆచరించి వారి పాపాలను పోగొట్టుకోవాలని చెప్పేసి, అంటే బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ తపస్సు చేశారనమాట పాండవులు. సో, అందుకే ఈ తీర్థానికి పాండవ తీర్థం అని పేరొచ్చింది. చాలా అద్భుతమైన తీర్థం నిజంగా చెప్పాలంటే. ఎంత ప్రశాంతమైన వాతావరణం, ఎంత మంచి వైబ్స్ ఇక్కడ. ప్రతి ఒక్కరూ వచ్చి సందర్శించాల్సిన తీర్థం ఇదైతే ఖచ్చితంగా. ఇలాంటి క్షేత్రాలకొచ్చినప్పుడు ఇలాంటివన్నీ చూడాలి. చూసి మన పిల్లలకు కూడా చెప్పాలి వీటి అంటే వీటి గొప్పతనం. అంటే అప్పుడే తెలుస్తది మన పిల్లలకి. అలాగే మనకు కూడా చాలా వరకు తెలియవు. తెలుసుకోవాలి ఇలా. వెళ్ళి ఇలాంటి ప్లేసెస్‌ని కొంచెం టైం కేటాయించి హడావిడిగా అలా వెళ్ళిపోకుండా ఖచ్చితంగా ఇలాంటి క్షేత్రాలకొచ్చి చూడాలి కంపల్సరీ ప్రతి ఒక్కరు. సో, ఇక్కడ చూడండి, ఇక్కడ శ్రీ 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 మలయాళ స్వాములు అని చెప్పేసి ఒక స్వామివారు ఇక్కడ తపస్సు చేశారంట. సో, ఆ తపస్సు చేసిన ఆ గృహని ఇలా క్లోజ్ చేసి ఆయన విగ్రహాన్ని ఇలా ప్రతిష్ఠించారనమాట. సో, ఇలా ఈ విగ్రహం పక్కనే ఇక్కడ పంచపాండవులు, తర్వాత ద్రౌపదీదేవి, అలాగే ఒక వృద్ధుడి రూపంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉంటారనమాట. ఆ చివర్లో ఉన్నది శ్రీకృష్ణ పరమాత్మ. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ పక్కన ఉన్నది ద్రౌపది. ఆ ద్రౌపది పక్కన ఉన్న వాళ్ళందరూ పాండవులు. పాండవులతో పాటు ఇంకా ఒకరు ఎక్స్ట్రా ఉన్నారు. సో, అదెవరో నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి ఖచ్చితంగా. సో, పంచపాండవులు, ద్రౌపదీదేవి, ఇదిగోండి ఇక్కడ పూర్తి వివరాలు పంచపాండవ తీర్థం అని చెప్పి రాస్తున్నారనమాట. మీరు ఒకసారి ఇక్కడ పాజ్ చేసి నేను ఆల్రెడీ చెప్పాననమాట. కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత ఈ తీర్థానికి ఎందుకు పాండవ తీర్థం అని వచ్చింది అని చెప్పేసి చెప్పాననమాట. యాక్చువల్ ఏమవుతుందంటే పాండవులు యుద్ధంలో అందరినీ చంపేస్తారు కదా. యుద్ధం జరిగినప్పుడు చెప్తే అప్పుడు కృష్ణుడు గోదానం చేయమని అంటాడు. ఈ వెంకటాచల క్షేత్రంకి వచ్చి గోదానం చేయమని చెప్తాడు. సో వాళ్ళు అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కృష్ణుడే అక్కడ ఆ రూపంలో వస్తాడు. బ్రాహ్మణ రూపంలో వచ్చి పంచ పాండవుల చేత ద్రౌపది దేవి వాళ్ళ చేత గోదానం తీసుకుంటాడు ఆయన ఈ ప్లేస్లో. ఈ లాస్ట్లో ఎవరు అంటే మొత్తం ఆ లాస్ట్ నాకు ఐడియా లేదు కానీ వీళ్ళు పంచ పాండవులు, ద్రౌపది దేవి. ఓకే, ఈ లాస్ట్లో ఉన్నది ఎవరు తెలియదు. వీళ్ళందరూ 1 2 3 4 బాణాలు పట్టుకో ఉన్నారు. 5 ఆమె ద్రౌపది దేవి, ఆయన కృష్ణుడు 1 2 3 4 5 ద్రౌపది దేవి, ఆయన కృష్ణుడు. లాస్ట్లో ద్రౌపది దేవి, ఆయన కృష్ణుడు. ఈయన ఎవరో తెలియదు, దండం పెట్టుకున్నాను. బట్ వీళ్ళైతే 5 పంచపాండవులు. ఓకే, ఆయన మాత్రం కృష్ణుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి గోదా. ఇదిగోండి, ఇదే ఆ పరమేశ్వర స్వరూపమైన క్షేత్రపాలక రుద్రుడు అన్నమాట. అంతేగా తీసి అక్కడ పలికి చెక్కి పెట్టాలి. మీకు చూపిస్తారు మార్నింగ్ ఈరోజు శివుడు నమ్ముకోండి గుళ్ళో. విన్నారు కదండి, అసలు ఆ వాటర్ ఫ్లో సౌండ్ తప్పితే వేరే ఏ సౌండ్ వినపడట్లేదన్నమాట. ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం. తప్పకుండా మీరు కూడా వచ్చి ఈ తీర్థాన్ని సందర్శించండి. సుగ్రీవుడు, వాలి. ఇక్కడ లాస్ట్లో వచ్చేసి సుగ్రీవుడు. సుగ్రీవుడా? ఎస్. ఓకే. వాలి. ఈయన రాముడు. లక్ష్మణుడు. రాముడు చెట్టు ఇది నుంచి కొడుతున్నాడు వాలిని. అర్థమైందా? చెట్టు పక్క నుంచి కొడుతున్నారు. ఓకే. వాలిని ఇక్కడ ఇది అమ్మ పట్టాభిషేకం, నాన్న అమ్మ పట్టాభిషేకం.
చూడండి హనుమంతుడు ఎక్కడ? హనుమంతుడు ఇక్కడ ఉన్నాడు. ఈయన రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు, ఈయన శత్రుఘ్నుడు, భరతుడో తెలియదు. వీళ్ళిద్దరు ఎవరో ఒకరు. ఈయన హనుమంతుడు. హనుమంతుడు సో ఇది అండి ఈ పాండవ తీర్థం యొక్క విశిష్టత. తప్పకుండా మీరు కూడా వచ్చి ఈ పాండవ తీర్థాన్ని దర్శించుకోండి. ఆ తర్వాత మేము ఈ పాండవ తీర్థం చూసిన తర్వాత డైరెక్ట్గా ఆకాశగంగకైతే వెళ్ళామన్నమాట. నేను ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను ఆకాశగంగ. సో మళ్ళీ చూద్దామని చెప్పేసి మళ్ళీ మీరు ఇటు సేమ్ ఇదే రోడ్డుకు వచ్చారంటే ఇటు నుంచి మనం ఆకాశగంగ, తర్వాత పాప వినాశనం, ఇంకా మధ్యలో చాలా కొన్ని తీర్థాలు ఉంటాయన్నమాట. నాకు గుర్తు రావట్లేదు. నేను ఎప్పుడో చాలా ఉండడానికి ఏమో తిరుపతిలోనే ఉన్నాం కానీ అసలు ఎప్పుడు అలా వెళ్ళడం, స్వామి దర్శనం చేసుకోవడం, వచ్చేయడం అంతే తప్పితే ఎప్పుడో చిన్నప్పుడు నిజంగా అసలు చిన్నప్పుడు వెళ్ళాను ఈ తీర్థాలన్నీ. అప్పట్లో బస్సులో వెళ్ళి మా ఫ్యామిలీ మొత్తం వచ్చినప్పుడు వెళ్ళేవాళ్ళం. బ్రహ్మోత్సవాల టైంలో కానీ అలాంటి టైంలో నాకు ఇంకా బాగా గుర్తుంది. ఒకసారి బ్రహ్మోత్సవాలు ఫుల్ రష్ అనమాట. సో ఆ టైంలో వెళ్ళామన్నమాట. చూస్తున్నారు అసలు ఎంత అద్భుతమైన వ్యూ అసలు శేషాచల పర్వతాలు. కాకపోతే ఏంటంటే మేము కరెక్ట్‌గా ఇక్కడ వెళ్ళిన టైంకి చాలా ట్రాఫిక్ ఉందనమాట. ఎందుకంటే ఇక్కడ జస్ట్ వన్ వే కాబట్టి మధ్యలోనే జపాలి తీర్థం గూడా వస్తుందనమాట. అద్భుతంగా ఉంటది జపాలి అయితే. నేను మామూలుగా రీసెంట్ టైమ్స్‌లో ఒకసారి వెళ్ళాను. కాకపోతే లోపలికి కొంచెం దూరం నడవాలని చెప్పేసి ఈ టైం వెళ్ళలేదనమాట. మాకంత టైం లేదు. సో ప్రశాంతంగా నేనైతే ఆకాశగంగ చూసి చాలా రోజులు, అంటే రోజులేంటి అసలు సంవత్సరాలు అయిపోయిందని చెప్పేసి ఎప్పుడో చిన్నప్పుడు చూశాను ఆకాశగంగ. సో ఆకాశగంగకు వెళ్ళలేదని చెప్పి ఆకాశగంగ వెళ్దామని చెప్పేసి ఇక్కడ పాండవ తీర్థం చూసుకున్న తర్వాత ఆకాశగంగకైతే వెళ్తున్నామనమాట. మేము మ్యాక్సిమం వచ్చిన ప్రతిసారి అయితే పాండవ తీర్థానికైతే వెళ్తాము. కాకపోతే పాండవ తీర్థం దగ్గర కాబట్టి, పక్కనే కాబట్టి వెళ్తూ ఉంటామనమాట. జపాలి అయితే 2 టైమ్స్ వచ్చాను నేను ఆల్రెడీ. నాకు తెలియంగా. చిన్నప్పుడైతే వెళ్ళలేదు కానీ జపాలికి రీసెంట్ టైమ్స్‌లో ఒక 2 సార్లయితే వెళ్ళాను జపాలికి. చాలా బావుంటది. మీరు కూడా కంపల్సరీ ఈసారి వచ్చినప్పుడు వెళ్ళండి. చూసారుగా ఇక్కడంతా ఫుల్ ట్రాఫిక్ అనమాట. సో మేము బైక్‌లో వచ్చాము కాబట్టి కొంచెం ఈజీగానే వెళ్ళిపోయాం. సో అలాగ మేము పాండవ తీర్థం దగ్గర నుంచి డైరెక్ట్‌గా జపాలి వెళ్ళకుండా స్ట్రెయిట్‌గా ఇక్కడ ఆకాశగంగకైతే వచ్చేసామనమాట. సో నాకనిపించింది, చాలా నవ్వుకున్నాను నేను ఇవి చూసుకొని. అంటే చిన్నప్పుడు మేము, అంటే తిరుపతిలో ఉండకముందు మేమప్పుడు అనంతపూర్ సైడ్ ఉండేవాళ్ళమనమాట. సో అక్కడి నుంచి మేము ఎవ్రీ ఇయర్ ఒక్కసారి వచ్చేవాళ్ళం తిరుపతికి. వచ్చినప్పుడల్లా అప్పట్లో లైక్ 2010, 11 ఆ టైంలో అనుకుంటా. అప్పుడేంటంటే ఈ బొమ్మలు ఇవన్నీ ఏదో ఒకటి కొనుక్కోవాలి అలా వాటిని చూసుకుంటూ వెళ్ళి ముందర ఎవరో ఒకరు వస్తూ ఉంటే వాళ్ళని వెళ్ళి గుద్దేసుకునేవాళ్ళం అనమాట. అలా షాప్స్ చూస్తూనే మా మా అమ్మ అయితే అలా నిలబెట్టి, "అరే చూడురా, ఏం చూస్తావు చూడు, అటే చూడురా" అని చెప్పి నిలబెట్టి చూడమనేదనమాట. సో మాకైతే మా తమ్ముడికి ఒక 500, నాకు ఒక 500 ఇచ్చేసి ఏం కావాలో అప్పుడు అంతే 500, దానికి మించి ఇంక అడగకూడదని చెప్పి తీసిచ్చేవాళ్ళు అనమాట చిన్నప్పుడు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట, అప్పుడేమో అంత ఆశగా అప్పుడు కొనుక్కోవాలని చెప్పి. కానీ అప్పుడు చిన్నపిల్లలం, సంపాదన అదేమి ఉండదు కదా. బట్ కానీ ఇప్పుడు డబ్బులు ఉన్నా, సంపాదించే టైం, సంపాదన ఉన్నా, మన చేతిలో డబ్బులు ఉన్నా కానీ ఇప్పుడు వెళ్ళదు వాటి మీద ఆశ. అంతే, ఏదైనా ఆ ఏజ్‌లోనే అంతే. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన దగ్గర డబ్బులున్నా వాటిని తీసుకోవడానికి వాటి మీదకెళ్ళదు. అసలు మనసు వెళ్ళదన్నమాట, కొనాలి, అవి తీసుకోవాలి అనేసి. సో దాన్ని చూసి నేను నవ్వుకుంటూ ఉన్నాననమాట. అలా ఆలోచిస్తూ ఆకాశగంగకైతే కిందకొచ్చేసామనమాట. సో ఇక్కడ పక్కన అంజనాదేవి ఉంటారనమాట. ఆంజనేయ స్వామి వాళ్ళ అమ్మగారనమాట. సో ఆవిడని దర్శనం చేసుకునేసి కింద ఆకాశగంగ తీర్థానికైతే వెళ్ళామనమాట. మీరు ఖచ్చితంగా ఈసారి తిరుమలకి వచ్చినప్పుడు మాత్రం ఆల్రెడీ చూసే ఉంటారు చాలామంది ఈ ఉడతల్ని. అంటే ఈ ఉడతల్ని ఏమంటారో నాకు తెలియదు కానీ నార్మల్‌గా చిన్న చిన్న ఉడతల్ని అయితే నేను చూసుంటాను. అసలు ఇది ఉడతా కాదా, లేకపోతే ఇది
वो इडली का है पप्पा दी तो हाथ गाड़ा ఒకసారి దిగి చూడు. అబ్బా ఎంత బాగుందో. అంతే అండి. ఇవాళ మేము వెళ్ళిన పాండవ తీర్థం అలాగే ఆకాశగంగా మీరు కూడా చూశారు కదా. సో ఈసారి ఖచ్చితంగా తిరుమల వచ్చినప్పుడు మీరు కూడా ఈ తీర్థాలని సందర్శించి పునీతులవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఆ స్వామివారి కృపా కటాక్షం మీ అందరి మీద కూడా ఉండాలని కోరుకుంటూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. జై శ్రీరామ్.